బ్రేకింగ్ న్యూస్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపాటి శ్రీనివాసరావు ఎపిసోడ్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేపై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుందంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారని, వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వుకోనంటూ గురువారం తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది. ఎప్పుడు పడితే ఎప్పుడు ఎవడు పడితే వాడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదని, తాను జగన్ పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఎంపీ కేశినేని చిన్నిపై కావాలనే ఆరోపణలు చేశారంటూ టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. దీంతో దుబాయ్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న టాక్ నడుస్తుంది. నిజంగా పార్టీ లైన్ క్రాస్ చేస్తే వేటు తప్పదన్న వార్నింగ్ హైకమాండ్ ఇవ్వబోతుందా? అసలు కొలికిపూడి విషయంలో అధిష్టానం ఏం చేయబోతుందన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కొలికిపూడి వ్యవహారంలో పార్టీ హైకమాండ్ మొత్తం కూడా సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం ఎవరి వర్షన్ ఎలా ఉంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తనకు వ్యతిరేకంగానే తను చేసిన పనికైతే నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అఖిల, మొత్తం మీద చూసుకుంటే కొలికిపూడి తిరువూరు నియోజకవర్గ వ్యవహారం గత కొంతకాలంగా పెను దుమారాన్ని లేపుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఈ 16-17 నెలల కాలంగా నిత్యం ఏదో ఒక వివాదం, ఏదో ఒక అధికారులపై లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు, లేకపోతే నిత్యం సెన్సేషనల్కి మారుపేరుగా కొలికిపూడి శ్రీనివాస్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలతో, నేతలతో, మహిళలతో, ప్రజలతో వీరు వారని తేడా లేకుండా ఎప్పుడు ఎవరో ఒకరితో వివాదాలకి తిరువూరు నియోజకవర్గం కేంద్రంగా మారింది. తాజాగా ఎంపీ కేశినేని చిన్నిపై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే కారణాలు పెట్టుకొని కావాలనే దురుద్దేశంతో ఈ రకమైన అసత్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా కొలికిపూడిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కొలికిపూడి శ్రీనివాసుని సంబంధించి క్రమశిక్షణ సంఘాన్ని ఆయన ఉల్లంఘించారని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం చంద్రబాబు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుతారు. వచ్చిన తర్వాత సోమ మంగళవారాల్లో కూడా తిరువూరు పంచాయతీకి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో అనేక మంది నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన అంశాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టి పార్టీ పరువును బజారుకి ఈడుస్తున్నారని చెప్పి పార్టీ అధిష్టానం సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొలికిపూడి శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు వేయాలనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తుందని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఎంపీ కేశినేని చిన్ని కొలికిపూడి వ్యవహారానికి సంబంధించి తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన డైరెక్ట్గా మీడియాతో, సోషల్ మీడియాతో ఇష్టానుసారంగా పార్టీ పరువును తీసే విధంగా వ్యవహరించారు. ముందు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాతే ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో దానిపై విచారణ చేపట్టాలని చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఈరోజు ఉదయం 11 గంటలకి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అపాయింట్మెంట్ ఇచ్చారు కొలికిపూడికి. కానీ నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత మీరు వద్దు, నేనే డైరెక్ట్గా మాట్లాడి విషయాన్ని ఫుల్ స్టాప్ పెడతానని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ అపాయింట్మెంట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తూ ఉంది. పల్లా శ్రీనివాస్ సంబంధించి ప్రస్తుతం ఆయన అమరావతిలో ఉన్నప్పటికీ కొలికిపూడి శ్రీనివాస్ని కలిసేందుకు నిరాకరించినట్టు తెలుస్తూ ఉంది. ఉదయం పార్టీ అధిష్టానం కూడా ఆయనకు ఫోన్ చేసి సీఎం చంద్రబాబుతో మాట్లాడే వరకు ఏ రకమైన ప్రకటనలు మీడియాతో కానీ మాట్లాడవద్దని చెప్పి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తిరువూరులో ఎమ్మెల్యే కొలికిపూడి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎస్ శివ, అయితే తన స్టేటస్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎవరు పడితే అప్పుడు తిరువూరులో రావడానికి ఇది పబ్లిక్ పార్క్ కాదంటూ పెట్టారంటే కేవలం నిన్న ఎంపీ చిన్ని పర్యటన కూడా జరిగింది. తను వచ్చినందుకే వాంటెడ్గానే స్టేటస్లు కూడా పెట్టారనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఏదైతే అఖిల ప్రధానంగా చూసుకుంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉంది. సో నిన్న ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా, లేకపోతే ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చో డైరెక్ట్గా
ఎంపీ తిరువూరు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆ పర్యటనలో ఆయనకు ఆహ్వానం లేదని, నేను లేకుండా వెళ్ళాడనేది ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలకు సంబంధించి ఆయన స్టేటస్లో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు పడితే వాడు రావడానికి ఇది పబ్లిక్ పార్కు కాదని చెప్పి ఆయన స్టేటస్ పెట్టుకున్నారు. అలాగే ఎవరైతే గతంలో చంద్రబాబు విమర్శించిన వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన అక్రమార్కులకి కేసినేని చిన్ని పెద్ద ప్రయారిటీస్లా రకరకాల అంశాలని బేరేజ్ వేసుకుంటూ కూడా ఆయన సోషల్ మీడియాతో పాటు ఆయన స్టేటస్లో కూడా పోస్టులు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఎంపీ కేసినేని చిన్నిని ఉద్దేశించినగానే పార్టీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పార్టీ పెద్దలు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ముందుగా అంటే సీఎం చంద్రబాబు వచ్చే వరకు ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. 1-2 రోజులు సీఎం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్పై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, శివ అయితే ఇప్పటికే 5 కోట్లు తీసుకున్నారన్న దానికి సంబంధించి కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయట పెట్టారు. సో ఇవన్నీ కూడా అటు క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టి చెక్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే క్లియర్ కట్గా కూడా ఏ డేట్లో చేశారు, ఎంత చేశారు అనేది కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కంపల్సరీ నా దగ్గర తీసుకున్నారనేది. సో ఇదైతే పార్టీకి ఇప్పుడు అయితే ఒక పెద్ద మచ్చలానే ఉంది. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అంటే ప్రధానంగా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నట్టు 5 కోట్లు ఇచ్చారనే దానికి మాత్రం ఆధారాలు మాత్రం కేవలం 1.5 మాత్రమే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే 60 లక్షలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. ఫిబ్రవరి 7, 8, 14 తేదీల్లో 20 చొప్పున 60 లక్షలు ఇచ్చినట్లు, ఆ తర్వాత ఎంపీ పిఏ మోహన్ రావుకి 50 లక్షలు ఇచ్చినట్లు, ఆ తర్వాత ఆయన వేరే మిత్రులంతా కలిసి 3.5 కోట్లు ఇచ్చినట్లు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను పార్టీ అధిష్టానానికే చెప్తానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అసలు ఎన్నికల సమయంలో జరిగిన పరిణామానికి సంబంధించి అది కూడా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్కి సంబంధించిన అంశాన్ని కొలికపూడి శ్రీనివాస్ స్టేటస్ సోషల్ మీడియాలో పెట్టుకోవటాన్ని అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. ముందు దీనిపై వివరణ తీసుకోవాలనేది పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వివాదం ఉంటే అది వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ ఇది పార్టీ ప్రభుత్వానికి ముడిపడిన నేపథ్యం. సో కొలికపూడి శ్రీనివాస్ అంటే ఎవరు? తిరువూరు ఎమ్మెల్యే అంటే టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యే. సో ఆయన వ్యవహరించే తీరు అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీపై అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానానికి సంబంధించి కూడా చాలా ఆగ్రహంతో ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో పార్టీ లైన్ దాటి వ్యవహరించారనేది పార్టీ అధిష్టానం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అఖిల, శివ అయితే ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి ఎంపీ చిన్ని ఏమైనా స్పందించారో? ప్రస్తుతం అయితే ఎంపీకి సంబంధించి నిన్న తిరువూరులో కావచ్చు, రాత్రి జగ్గైపేటలో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం 4-5 గంటల సమయంలో కూడా ఆయన మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం ఈ అంశానికి సంబంధించి స్పందించాలని చెప్పి ఎంపీ కేసినేని చిన్నితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా సాయంకాలం 4-5 గంటల సమయంలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలన్నిటికీ కూడా ఎంపీ కేసినేని చిన్ని సాయంకాలం జవాబు ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.